కిడ్నీ దెబ్బతిని డయాలసిస్ పై బతికిడుస్తున్న భర్తకు తన కిడ్నీని దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చిందో భార్య. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ గా సేవలందిస్తున్న వరంగల్ కు చెందిన డాక్టర్ పొన్న అరుణ కుమార్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. వరంగల్ శివనగర్ లోని పల్లవి ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ పొన్న అరుణ్ కుమార్ విలేకరులకు వివరించారు. ఈ సమావేశంలో పల్లవి ఆసుపత్రి డాక్టర్ దశరథం తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ కేస్. ఇది ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కాదు, ఆయన డయాలసిస్ మీద ఒక 1 year ఉండే ఆయన లైఫ్ జర్నీ, అంటే ఒక లాస్ట్ 2 years జర్నీ ఎలా ఉండే డయాలసిస్ మీద, ఏం డిఫికల్టీస్ ఫేస్ అయ్యాడు, దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎలా సక్సెస్ అయింది అనేది ఆయన జర్నీ కోసమని ప్రెస్ మీట్ పెట్టాడు. బేసికల్గా డయాలసిస్ వాళ్ళలో చాలా కష్టాలు ఉంటాయి. నర్వ్ అంటే మెయిన్గా నరాల కాంప్లికేషన్స్, కార్డియక్ కాంప్లికేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్, తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం, ఏ కిడ్నీ డిసీజ్ నుంచి అయినా బయటికి రావాలి, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటికి మంచి లైఫ్ ఉండాలి అంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వన్ సొల్యూషన్. అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది సెకండ్ లైఫ్ ఇస్తుంది. ఇట్స్ ఏ సెకండ్ ఛాన్స్ టు లైఫ్ అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇతను ఉన్నాడు, సో ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. బేసికల్గా కాంప్లికేషన్స్ ఏమేమి రావాలి డయాలసిస్లో అన్నీ వచ్చాయి, బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్, దాని తర్వాత బేసికల్గా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండాలి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ మూడోది. అండ్ ట్రస్ట్ టు హెల్త్, అంటే ఒక డాక్టర్స్ని ట్రస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 థింగ్స్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ ఇన్ ట్రాన్స్ప్లాంట్. అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈయన కేసు. కిడ్నీకి ట్రాన్స్ప్లాంట్కు ప్రిపేర్ అయినాక మళ్ళీ కైకి గడ్డ అయినాక అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పాను. దాన్ని రీఆపరేషన్ చేసి దాన్ని తీసేసింది. క్లియర్ అన్నాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కి ముందుకు పోయినాక అప్పుడు ఓ డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి చేశారు. ఇచ్చినాక కూడా ట్రాన్స్ప్లాంట్ అయింది. కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చినా అవన్నీ ముందుకు పోకుంటూ మెడిసిన్ వాడుకుంటూ సార్లు యశోద టీమ్ అంతా మాకు సపోర్ట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఏం లేదు, పర్వాలేదు, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంతకుముందు లాగానే ఉన్నాం. వరంగల్ బ్రెయిన్ డిసీజ్ అన్నీ ఉంటే ఆయన ఫస్ట్ హార్ట్ డిసీజ్, ట్రిపుల్ మేజర్ డిసీజ్ అంటేనే చాలా బాధ ఉండేది. ఎందుకంటే ఎప్పటికీ ఇంకా లేదు. ఇదేం తప్పితే హాస్పిటల్ ఇల్లు హాస్పిటల్. సో అది ఇక్కడనే అయింది. అది అరుణ్ కుమార్ హ్యాండ్ ఓవర్నే అయింది. ఆయన రాలేదు, ఆయన కూడా వస్తే బాగుండేది.